నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ సురేష్ వాళ్ళమ్మ పార్వతమ్మ. వాళ్ళని పిలిచి అసలు నిజం వాళ్ళతోనే చెప్పిస్తాను. అయినా వాళ్ళిద్దరు అమ్మా కొడుకులని మీకెవరు చెప్పారమ్మా? నా కలలన్నీ మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నాయి. వెంటనే సిటీ స్కాన్ కి రెడీ చేయండి. హాస్పిటల్లో చేర్పించింది కదా, ఇక పెళ్లికి బయలుదేరితే బాగుంటుంది. అసలు అడిగితే ఏమనుకుంటుందో ఏంటో. డాక్టర్, ఏమైంది? చందు కండిషన్ బానే ఉందా? ఇంకా లేదు, సిటీ స్కాన్ చేస్తున్నారు, ఇంకా టైం పట్టొచ్చు. జే, నువ్వు టెన్షన్ పడే కంటే తన గురించి వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో. అంటే ఐ మీన్ అదే రాజాకి చెప్తే ఎలా ఉంటుంది? ఎస్, గుడ్ సజెషన్. కానీ అతను ఫోన్ తీయట్లేదు. కర్మకి ఫోన్ ఇప్పుడే తీయట్లేదా? తనకు కలగపోతేనే అర్జున్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్న కృష్ణ ఉన్నాడు. ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేయి. లేకపోతే కనీసం నువ్వు కాలు కూడా చేయలేదని అనవసరంగా నిన్ను ఆడిపోసుకుంటారు చే. కంగ్రాచులేషన్స్. పెళ్ళైపోయిందని చెప్పడానికి ఫోన్ చేసావా? నా పెళ్లి గురించి చెప్పడానికి నువ్వు నాకు చుట్టానివి కాదు, కావాల్సిన వాడివి అంతకన్నా కాదు. నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇక్కడ చందు చావు బతుకుల మధ్య ఉంది. వచ్చి చూసుకోమని చెప్పడం కోసం ఫోన్ చేశాను. చందుకేమైంది? ఏమైందో నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి ఉంటే శ్రవంతి గారి హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చి ఆవిడ్ని కనుక్కోండి, నన్ను కాదు. జయంతి, ఏమైంది జే? ఏదో ఒకటి అయిందిలే నవీన్, వదిలే. అసలు నీ చేత ఫోన్ చేస్తే సరిపోయింది, అనవసరంగా నేను ఫోన్ చేశాను. జే, వాళ్ళకి చెప్పావు కదా, వస్తారులే. నువ్వు రిలాక్స్ అవ్వు జే, టెన్షన్ పడద్దు. జే, ముహూర్తానికి టైం అయిపోతుంది, వాళ్ళు వస్తారు కానీ
మనం బయలుదేరదాము. చూడు నవీన్, ముహూర్తాలు పోతే మళ్ళీ వస్తాయి, కానీ మనుషులు పోతే మళ్ళీ రారు. అది కాదు జే. ప్లీజ్ నవీన్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్. హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. మేడం నమస్తే మేడం, చెప్పండి మేడం. ఆ గిరి ఏజెన్సీస్ కి కన్సైన్మెంట్ వెళ్ళిందా? ఆ, అది ఇంకా లేదు మేడం. అసలు పంపించకుండా ఏం చేస్తున్నారు? ఆ కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. స్టాఫ్ అంత ముందుండి ఏం ఉద్ధరిస్తున్నారు? మేడం అది నాకు సాకులు చెప్పకండి. సమస్య పరిష్కారం కావాలి. వెంటనే మీరు వెళ్ళి ఆ ఫైల్ మీద నాన్నగారి చేత సంతకం చేయించి వాళ్ళకు అందించండి. కృష్ణ గారు ఆఫీసులో లేరు మేడం. లేరా? ఎక్కడికెళ్లారు? అది ఆయన కూతురు చందు గారికి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళారు మేడం. వాట్? చందుకి బాగాలేదా? ఏమైంది? ఏం జరిగిందో తెలియదు మేడం. ఫోన్ వచ్చింది. సార్ హడావుడిగా డాక్టర్ స్రవంతి హాస్పిటల్కి వెళ్ళారు మేడం. ఓకే, అయితే ఆ ఫైల్ తీసుకొని నా దగ్గరికి రండి, నేను సైన్ చేస్తాను. సరే మేడం, ఓకే. హలో, చందుని అక్కడ చేర్పించారట కదా, ఏమైందో కనుక్కొని నాకు చెప్పు. ఏమైందమ్మా? చందుని హాస్పిటల్లో చేర్పించారట. దాన్ని చూడ్డం కోసం మా నాన్న ఆఫీస్ వదిలేసి మరీ పరిగెత్తారట. అవునా? చెప్పు. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? గుడ్. నాకెప్పటికప్పుడు ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఓకే. ఏమైందమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది చార్సీల. మనం అనుకున్నట్టే అంతా జరుగుతోంది. ఆ సురేష్ పార్వతమ్మలు కనిపించకపోయేసరికి చందుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి తను పూర్తిగా మోసపోయాను అని అర్థమైపోయింది. కళ్ళు తిరిగి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయిందట. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా? ఎప్పుడో తగ్గిపోయిన రోగం మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయంట. ఓ, ఆ రోగం మళ్ళీ తిరగబెట్టిందా, ఇక చందు బ్రతకడం అనేది చాలా కష్టం. పోనీలమ్మా, చందు రాజాలు విడిపోతే చాలు అనుకున్నాం. అలాంటిది చందునే శాశ్వతంగా దూరం అయిపోతుంది. న్యాయం నీ పక్కనే ఉందమ్మా, గెలుపు నీదే. ఇంత జరిగాక ఆ చందు బతికేదీ లేదు, బతికి బట్ట కట్టేదీ లేదు. ఆ హాస్పిటల్ బెడ్ మీద నుంచి అట్నుంచటే కాటికి వెళ్ళిపోతుంది.
ఎక్కడ పిచ్చుకోవాలో అర్థం కావట్లేదు. లోపల దానికి సీరియస్ అయితే దీనికి ఎందుకు ఇంత టెన్షన్? అనవసరంగా పెళ్లి మానుకొని నన్ను కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఏంటి రవి, ఏం ఆలోచిస్తున్నావు? అదే చందుకి ఏం కాకుండా చూడమని ఆ దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తున్నాను జే. దేవుడు చందుకి అన్యాయం చేయడు. అన్యాయం దానికేం జరగదు. దానివల్ల నా జీవితం అన్యాయం అయిపోతుంది. ఛే, దాని రోగం నా పెళ్లికొచ్చింది. జయంతి, ఏమైందమ్మా? ఏమైంది? మే కళ్యాణ మండపానికి వెళ్తుంటే చందు నడి రోడ్డు మీద పడిపోయి కనిపించిందక్క. చుట్టూ చాలా మంది ఉన్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఎవరు అనుకున్నాను, తీరా చూస్తే మన చందు అక్క. వెంటనే తనని తీసుకుని హాస్పిటల్కి వచ్చానక్క. నేను కళ్యాణ మండపం దగ్గర ఎదురు చూస్తున్నాను, ఎంతసేపటికి రాలేదు అనుకుంటే అంతలో ఫోన్ వచ్చింది. ఇంతకీ చందు ఏదమ్మా? లోపలుంది. డాక్టర్ స్రవంతి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. రాకృష్ణ, లోపలికి వెళ్దాం. చందు, అమ్మ చందు, చందు, అమ్మా చందు, లేమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మీ అమ్మ నాన్న ఇద్దరు నీకోసం వచ్చారు, చూడమ్మా. అమ్మా చందు, లే చందు. అమ్మ చందు, ఏమైంది తల్లి? నేను ఇలా చూడలేకపోతున్నాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, నాతో మాట్లాడమ్మా. చందు, అమ్మ చందు. చందు, లేమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. చందు, చందు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. చందు, లేమ్మా, కళ్ళు తెరిచి చూడు. చందు, అమ్మ చందు, ఒకసారి లేమ్మా. చందు, అమ్మా చందు, చందు, అమ్మ చందు. డాక్టర్, ఏమైంది డాక్టర్? చందుకి ఏం జరిగింది? తనిప్పుడు స్పృహలో లేదు. తెలివి రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. రండి, నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం డాక్టర్ మీరు చెప్పేది? ఇదంతా నిజమా? అవును, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈఈజీ అన్నీ తీయించి చూశాను. చందుకు మళ్ళీ పాత జబ్బు తిరగబెట్టే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఒకసారి హెచ్చరించాను, గుర్తుందా? చందు ఎక్కువ టెన్షన్కి గురి కావటం ఏమాత్రం మంచిది కాదు. అందుకే తను తల్లి కాలేదు అనే విషయం కూడా చాలా కాలం దాచుంచాను. కానీ ఇప్పుడు చందు పరిస్థితి, ఈ రిపోర్ట్లు అవి పరిశీలిస్తే చందుకి మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఈసారి కనుక ప్రాబ్లం వచ్చిందంటే తనని సేవ్ చేయడం ఎవరి వల్ల కాదు. చందుని చూస్తుంటే చాలా పెద్ద టెన్షన్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదో తట్టుకోలేని ఒత్తిడిలో ఉంది. ఏం జరిగింది? అలాంటిదేం లేదు డాక్టర్. ఏమీ లేకుండా చందు ఇలా అవదు.
నేను చందుని రెగ్యులర్ గా చెకప్ చేస్తున్నాను. మెంటల్ టెన్షన్ ఎక్కువైన ప్రతిసారి చందులో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు తను అన్కాన్షియస్ అవడానికి కారణం కూడా మెదడు మీద చాలా తీవ్రమైన ఒత్తిడి. అచ్చరే, అందరూ వచ్చారు కానీ రాజా రాలేదేంటి? అతనికి చెప్పలేదా? చెప్పడానికి నేను ట్రై చేశాను మేడం, కానీ అతను ఫోన్ తీయట్లేదు. ఫోన్ తీయడం లేదేంటి? కట్ చేసాడేంటి? హలో, మూర్తి గారు, నేనండి కృష్ణ మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. బాగున్నారా? చెప్పండి. రాజా ఆఫీస్లో ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి ఫోన్ తీసుకెళ్ళి తనకి ఇస్తారా ప్లీజ్? ఫోను నేను అంటే రాజా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ చందుకు ఒంట్లో బాగాక హాస్పిటల్లో చేర్పించాం. ఆ, అవునా? ఒక్క నిమిషం ఉండండి, నేను తీసుకెళ్ళిస్తాను. రాజా, మీ మామగారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. ఏంటి రాజా అలా చూస్తావు? చందుకు బాగోలేదంటే మాట్లాడు. హలో హలో రాజా, చందు పరిస్థితి అస్సలు బాగాలేదు. కళ్ళు తెరిచి ఎవరిని చూడడం లేదు. తను కోమాలో ఉంది. వెంటనే నువ్వు రావాలి రాజా. రాజా, మన మధ్య ఏమైనా గొడవలుంటే మనం తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు చందు పరిస్థితి అస్సలు బాగాలేదని డాక్టర్ కూడా చెప్తున్నారు. చందు కళ్ళు తెరిచేసరికి నువ్వు ఎదురుగా ఉండాలి రాజా. ప్లీజ్ రాజా, అర్థం చేసుకో. వెంటనే బయలుదేరా. సరే, చూస్తాను. ఏమైంది రాజా? ఏం లేదండి, మీరు ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొస్తారా? చందుకు ఏమైంది రాజా? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్పించారు. ఏంటి రాజా, ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఫోన్ చేస్తే నువ్వు ఎత్తడం లేదని మీ మామగారు నాకు ఫోన్ చేశాడు. నువ్వేమో ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నావు. ఏంటి రాజా, అసలు ఏమైంది? నేనేదో వర్క్ బిజీలో ఉండి ఫోన్ తీయలేదండి. దానికి ఆయన కంగారు పడి మీకు చేశారు. ఇదిగో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. రాజా, చందు ఒంట్లో బాగోలేదని చెప్పి కూడా చాలాసేపు అయింది. అయినా నువ్వు ఇక్కడి నుంచి కదలలేదు. నువ్వు ఇంకా ఇక్కడే కూర్చుని ఉన్నావు. అసలు నువ్వు మా రాజావేనా? అలా కనిపించట్లేదా మూర్తి గారు? లేదు, నిజంగా అలా కనిపించడం లేదు. మా రాజా ఎప్పుడు ఇలా ఉండడు. చందుకి చిన్న ఇబ్బంది వచ్చినా ఎంత పైన వదిలేసి వెళ్ళిపోతాడు. ఎంత దూరంలో ఉన్నా రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాడు. అసలు ఏం జరిగింది రాజా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చందు విషయంలో నువ్వు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు చెప్పు. నిర్లక్ష్యం ఏం లేదండి. అక్కడ చందు వాళ్ళ నాన్న, పెద్దమ్మ అందరూ ఉన్నారు. శ్రవంతి గారు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు.
నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదు, నెమ్మదిగా రమ్మని అంకుల్ చెప్పారులేండి. ఏంటో రాజా, ఈవేళ నీ మాటలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. నీ భార్య హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా నీ ముఖంలో కంగారు లేదు, భయం లేదు, బాధ అంతకంటే కనిపించడం లేదు. పని కన్నా ప్రాణం చాలా ముఖ్యం రాజా. మనకిష్టమైన మనిషి ఎదురుగా కనపడితే చావునైనా ఎదిరించడానికి వెనుకాడం. చందు నీ కోసం అలా ఎదిరించింది కూడా. అలాంటి మనిషి హాస్పిటల్లో ఉంటే నువ్వింత తాపీగా ఉంటావా? నమ్మలేకపోతున్నాను రాజా, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇంతమంది ఉన్నారు, ఒక్కడైనా పెళ్లి ఆగిపోయిందని ఆలోచించరే? అందరూ ఆ చందు గురించి ఆలోచిస్తున్నారు. నా గురించి, నా పెళ్లి గురించి ఎవరు పట్టించుకోరే? డైవర్స్కి అప్లై చేశాక ఇంకా వాడి కూతురు గురించి ఈవిడి కారు బాధపడటం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. కొంపదీసి ఇన్సిడెంట్ వల్ల ఈ కృష్ణగాడు దీనికి మళ్ళీ దగ్గరవడు కదా. సమయానికి నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే చందు పరిస్థితి ఏమైపోయేది జయంతి?